హలో ఫ్రెండ్స్, మీరు టైటిల్‌లో చూసినట్టే నేను పీఈటీ అవ్వకముందు నాకు ఈ విషయాలు తెలిస్తే బాగున్ను. థింగ్స్ ఐ విష్ ఐ నో బిఫోర్ ఐ బికమింగ్ పీఈటీ. నా పేరు యశ్వంత్. మీరు చూస్తున్నారు యశ్వంత్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. 4 ఇయర్స్ ప్రైవేట్ సెక్టర్‌లో నేను వర్క్ చేశాననమాట. నేను కూడా ఏపీ డీఎస్సీ యాస్పిరెంట్ అండ్ గవర్నమెంట్ జాబ్ యాస్పిరెంట్. ఈ కెరియర్‌లోకి వచ్చే ముందు మా కోచ్ ఒక మాట అన్నారనమాట. "యశ్వంత్, నువ్వు అబ్బాయివి కాబట్టి నేను ఈ మాట చెప్తున్నాను. అమ్మాయి అయినా సరే చెప్తాను. ఏంటంటే నువ్వు మేల్ పీఈటీ సాధారణంగా అందరూ కూడా ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ అవుతారు కదా! ఆపోజిట్ జెండర్ స్టూడెంట్స్‌తో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, జాగ్రత్తగా ఉండాలి. దిస్ ఈజ్ ఓపెన్ థింగ్ అనమాట. సో, ఇది చెప్పకపోతే బాగోదు. అందుకే మెన్షన్ చేస్తున్నాను." నా కోచ్ ఇలాగ అన్నారనమాట. ఎవరినైతే నేను చూసి ఓకే, మనం కూడా పీఈటీ అవుదాం అనుకున్నానో ఆ వ్యక్తి ఇలాగ అన్నారనమాట. అదే అమ్మాయి టీచర్ అయితే, సపోజ్ ఒక లేడీ పీఈటీ అయితే ఆపోజిట్ జెండర్ స్టూడెంట్స్‌తో అంత క్లోజ్‌గా మూవ్ అవ్వకూడదనమాట. అది బేసిక్ టీచింగ్‌లో ఉన్న రూల్. అది కాకుండా మిగిలిన పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి, నాకు ముందు చెప్తే బావున్ను. నేను కోచ్, పీఈటీ అంటే కోచ్ పనే చేస్తారనుకున్నాననమాట. లేదు, మీరు ఒక మేనేజర్ అనమాట. ఓకేనా? స్పోర్ట్స్ ఈవెంట్ అయినప్పుడు ఒక పేరెంట్‌గా మీరు బిహేవ్ చేయాలి. అంటే పిల్లల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి, జాగ్రత్తగా తీసుకొచ్చే వరకు మీదే రెస్పాన్సిబిలిటీ. నెక్స్ట్ వన్ వచ్చేసి టీమ్ మేనేజర్ సెపరేట్‌గా ఉంటాడు. కోచ్ సెపరేట్‌గా ఉంటాడు. కానీ పీఈటీ అయిన తర్వాత మీరే న్యూట్రిషనిస్ట్, మీరే కోచ్, మీరే టీమ్ మేనేజర్, మీరే సైకాలజిస్ట్, అన్నీ మీరే అనమాట. సో, అది దృష్టిలో ఉంచుకోవాలి. అలాగే స్కూల్ టైంలో కూడా కోచ్ మాత్రమే కాదనమాట, మేనేజర్. అంటే ఒక్కొక్కసారి మనకి అడిషనల్ క్లాసెస్ వస్తాయన్నమాట, ఎవరైనా టీచర్ అబ్సెంట్ అయితే. అవి కూడా మేనేజ్ చేస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసి ఈ పీఈ జాబ్ ఏదైతే ఉందో థ్యాంక్లెస్ జాబ్ అనమాట. ఎందుకంటే మీరు స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు ఒక టీం ఓడిపోద్ది కదా! అప్పుడేమంటారంటే ఆ కోచ్, ఆ ఎంపైరింగ్ చేసిన వ్యక్తి పార్షియాలిటీ చూపిచ్చాడు అని చెప్పి వాళ్ళు అలుగుతారనమాట మన మీద. మనం అంత ప్రేమతో అందరికీ నేర్పిస్తాం. కానీ చివరికి ఆ రిమార్క్ కూడా మనకొస్తదనమాట. సో, థ్యాంక్లెస్ జాబ్ ఇది అని నాకు తెలిసుంటే బావుండనమాట. తర్వాతొచ్చేసి రిజల్ట్స్ టేక్ టైమ్ అనమాట. ఈ పీఈలో ఏంటంటే మనకి రిజల్ట్స్ అంత ఈజీగా కనిపించవు. ఎందుకంటే నేను 4 ఇయర్స్‌గా స్టూడెంట్స్‌ని ట్రైన్ చేస్తాను. ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క స్కూల్‌లో పనిచేశాను. ఏ స్కూల్‌కి నేను కప్పు తీసుకొని వచ్చి పెట్టలేదనమాట. స్టూడెంట్స్ అచీవ్ చేయలేదు. ఎందుకంటే రిజల్ట్‌కి చాలా టైం పడతదనమాట. మన కెరియర్‌లో ఒక బ్రాండ్ క్రియేట్ అవ్వాలి. పలానా డిస్ట్రిక్ట్‌లో ఈ కోచ్ ఉన్నాడు. ఈ స్పోర్ట్స్‌కి ఆయన పిల్లల్ని తీసుకొచ్చి కొట్టాడు అనేది రావాలి అంటే టైం పడద్దనమాట. నాకు ఆ విషయం మా కోచ్ గాని, వేరే సీనియర్స్ గాని ఎవరు చెప్పలేదు. తర్వాత వచ్చేసి కంటిన్యూయస్ అప్‌గ్రేడేషన్ అనేది ఉండాలనమాట. నేను అనుకున్నాను బీపీడీ చేసేస్తే ఇంక తర్వాత లైఫ్‌లో చిల్ అవ్వచ్చు పీఈటీ అయిపోతే అని అనుకున్నాననమాట. నాకెవరు చెప్పలేదు. పీఈటీ, పీపీడీ అయిపోయిన తర్వాత కూడా ఎంత టైం అని చెప్పి ఒకటే స్పోర్ట్ నేర్పిస్తాం. ఎంత టైం అని చెప్పి అవే 10, 12 ఆసనాలు నేర్పిస్తాం. ఎంత టైం అని చెప్పి అదే సేమ్ డ్రిల్ నేర్పిస్తాం. సో, కంటిన్యూయస్ అప్‌గ్రేడేషన్ ఉండాలనమాట. నేనైతే ఫ్రాంక్‌గా డ్రిల్‌లో అప్‌గ్రేడ్ అవ్వలేదండి. మాస్ పీఈటీ నేను చేపించినప్పుడు సేమ్ అవే మూవ్‌మెంట్స్ చేపిస్తాననమాట ఎవ్రీ వీక్. యోగా వచ్చినప్పటికి అవే 10 మూవ్‌మెంట్స్. కానీ గేమ్ పరంగా ఎప్పుడు కూడా వార్మప్ గానీ, వార్మ్ డౌన్ గానీ వీటిలో డిఫరెన్షియేషన్స్, వార్మప్ ముందు లీడప్ గేమ్స్‌లో డిఫరెన్షియేషన్స్ అన్నీ చేస్తాననమాట. కానీ యోగాలో కూడా అలాగే డ్రిల్‌లో కూడా డిఫరెన్షియేషన్స్ మీరు అప్‌గ్రేడ్ అయ్యి చేయాలనమాట. ఈ విషయం నాకు ముందుగా ఎవరు చెప్పలేదు. చెప్తే నాకు తెలిసేది పీఈ జాబ్ అంటే చిల్ అవ్వడం కాదు, పని కూడా చేయాలని చెప్పి. తర్వాత లాస్ట్ వన్ వచ్చేసి ఇది లైఫ్స్‌ని మార్చే ప్రొఫెషన్ అనమాట. పీఈ టీచరే కాదు, ఏ టీచర్ అయినా సరే. నేను ఒకటి చెప్తానండి. ఒక అబ్బాయి పలానా డిస్ట్రిక్ట్ ఈవెంట్‌కి సెలెక్ట్ అయినప్పుడు అది ఔట్‌సైడ్ ఈవెంట్ అనమాట. స్కూల్ రిలేటెడ్ కాదు. కానీ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకొని దగ్గరుండి తీసుకెళ్ళి డ్రాప్ చేసి, కమ్యూనికేట్ చేసి, తను డ్రాప్ అవుదాం అనుకున్న వ్యక్తిని మోటివేట్ చేసి, పేరెంట్స్‌ని కన్విన్స్ చేసి తీసుకెళ్ళాననమాట. ఎందుకు అలా చేయాల్సొచ్చింది? ఎందుకంటే రేపు పొద్దున్న ఆ ఎక్స్‌పీరియన్స్ అంతా ఒక స్టేట్ ప్లేయర్‌ని తయారు చేయొచ్చు. లేదంటే ఇంటర్నేషనల్ ప్లేయర్‌ని తయారు చేయొచ్చనమాట. మన వలన కొన్ని లైవ్స్ మారతాయంటే మనం డెడికేటింగ్‌గా ఉండాలనమాట. సో, ఇంత బ్యాక్‌గ్రౌండ్ వర్క్ జరుగుతదని నాకు ముందుగా ఎవరైనా చెప్తే బావుండనమాట. నేనేమనుకునేవాడినంటే యాస్ ఎ స్టూడెంట్‌గా మనం వెళ్ళిపోయేవాళ్ళం కదా! ఏదైనా ఔట్‌సైడ్ కాంపిటీషన్ అయితే మన పీఈటీకి స్ట్రెస్ ఇవ్వకుండా మనం వెళ్ళిపోయేవాళ్ళమి. మన పేరెంట్స్‌ని మనం కన్విన్స్ చేసుకునేవాళ్ళమి. అన్నీ మనమే చేసుకునేవాళ్ళమి. కానీ ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారిందనమాట. పేరెంట్స్‌ని కన్విన్స్ చేయాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి. అలాగే మనం స్కూల్‌ని కూడా ఒక్కొక్కసారి కన్విన్స్ చేయాలనమాట. ఈ ఈవెంట్‌కి తీసుకెళ్తే బావుంటది. మన పిల్లలకి ఈ సర్టిఫికేట్ పనికొస్తదని చెప్పి. సో, ముందుగా ఎవరైనా చెప్పుంటే బావున్ను. ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాననమాట. మీరు కన్విన్స్ చేయాలి. అలాగే లైఫ్స్ మారే ఎబిలిటీ ఉంది కాబట్టి కన్విన్స్ చేయాలనమాట. అది. ఎవరి కోసం? మన కోసం కాదు. పీఈ డిపార్ట్‌మెంట్ కోసం అనమాట. థ్యాంక్ యూ సో మచ్.